నువ్వా? ఇలా దయచేసావేమిటి? నన్ను క్షమించమని అడగటానికి వచ్చాను. నాటి మనిషిని హీనంగా చూసే నీలాంటి పొగరబోతున్న ఆ దేవుడు కూడా క్షమించడు. అంత మాటనికి బావా, ఇంతకాలం నేనెంత పొరపాటు చేశానో అర్థమైంది. అల్లరి చేయడమే తప్ప నా అల్లరి కారణంగా ఇతరులకి ఎంత కష్టం కలుగుతుందో తెలుసుకోలేకపోయాను. నా సరదా మరొకరికి అన్నిటికీ కారణం అవుతుందని నీ వల్ల తెలుసుకున్నాను. ప్రేమంటే ఏమిటో, అది ఎంత అపురూపమైందో నీ మాటలతో అర్థమైంది. నేను పూర్తిగా మారిపోయాను బావా, నన్ను క్షమించవా? నువ్వు కానీ మీ నాన్న కానీ మారారు అనే మాట కంటే సూర్యుడు పడమట పొడిచాడు అనే మాటను నేను ఎక్కువగా నమ్ముతాను. ఏమిటి కౌరు పెట్టారట? అవును, మీరు ఈ ఊరికి కారణం గనక గోడౌన్స్ నిర్మించడానికి ఏ స్థలం ఎన్నిక చేశానో మీకు చూపించడానికి పిలిపించాను. ఇంతకీ ఏ స్థలం ఎన్నిక చేసినట్టు? ఇదిగో ఈ కనిపిస్తున్న 100 ఎకరాలు. ఏమిటి ఈ పొలం? అవును, గోడౌన్స్ నిర్మించడానికి ఇదే సరైన స్థలం అని రిపోర్ట్ తయారు చేసి పంపబోతున్నాను. చూడు బాబు, ఈ స్థలం పాపారావు గారికి పాడావు లాంటి స్థలం. ఎంతమంది ఎంత రేడిస్తామన్నా ఒప్పుకోక ఉంచుకున్న ప్రశస్తమైన పొలం. సత్యా కూడా ఈ స్థలం ఉండక ఆయన ఒప్పుకోరు. ఆయన ఒప్పుకోవటం ఏంటి? ప్రభుత్వమే తీసుకుంటుంది. అయ్యో, మీకు అర్థం కావడం లేదు. ఈ పొలం విషయంలో ఎవరు తలదూర్చినా వాళ్ళ కొంప కొల్లేరైపోతుంది. కరణం గారు, నేను మిమ్మల్ని పిలిపించింది నాకు సలహాలు ఇవ్వడానికి కాదు. రిపోర్ట్ తయారు చేసి పంపడానికి పొలం వివరాలు, సరిహద్దులు కావాలి నాకు. అవి త్వరలో పంపించండి. కారణం సచ్చి చెడి సంపాదించిన నా పొలాన్ని ఈడొచ్చి గవర్నమెంట్ వాడికి నైవేద్యం పెట్టేస్తాడా? ఎకరం 30 ఏళ్ళు ఖరీదు చేసే నా పొలాన్ని 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఖరీదు కట్టి ఈ గవర్నమెంట్ ఇచ్చే ముష్టి నేను ఉంచుకోవాలా? నేను ఒప్పుకోను. ఇది వరకు వాడి గురించి నేను మీతో అన్నప్పుడు మీరేమన్నారు? పాముని ఆడించి సొమ్ము చేసుకోవాలి అన్నారు. ఆడించాలనుకున్న పాము వెనకబాటును వెన్ను మీద కాటేసి మన వ్యవహారం యానవంగా చేసేసింది. ఇప్పుడు మాత్రం ఏంటైపోయిందయ్యా? ఇంకా మన పొలం మీద రిపోర్టు ఆడు పైకి అంపలేదు కదా? పంపలేదు. దానికంటే ముందు ఆడనే పైకి పంపిస్తే సరిపోద్ది కదా? ఏంటిది? జీప్ కింద పడాలనుందా? అది కదా బావా, మా నాన్న నేను మనుషులు పెట్టి కొట్టించాలని ప్రయత్నిస్తున్నాడు. నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. మీ నాన్న ఆట కట్టించడంలో ఇక నుంచి నువ్వు ఇలా సహాయపడతావని అనుకుంటాను. తప్పకుండా బావా. పద, ఇంటికి వెళదాం. అబ్బాయి ప్రాణం రక్షించి చాలా ఉపకారం చేశావమ్మా. మాకు అండ ఆధారమైన వాడికి ఏమైనా జరిగితే నేనేమైపోయేవాళ్ళమో మాకే తెలియదు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను? ప్రస్తుతం కాఫీ ఇచ్చి. ఏంటి కదడా, వచ్చినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదే. నా ముందు మాట్లాడొద్దన్నాను. అంటే మాత్రం మా అత్తయ్య దగ్గరుండగా నాకేం భయం? ఏదైనా అంటాను. అది సరే,
నువ్వు ఇక్కడ అత్తయ్య పక్కన చేరి చిలక పలుకులు పలుకుతున్నావని మీ నాన్నకి తెలిస్తే నరసింహస్వామి అవతారం ఎత్తి నాట్యం చేస్తాడు. నిజమే, వాడు కుటుంబాల మధ్య దూరాలు పెంచాడు గాని లేకపోతే మహాలక్ష్మి లాంటి ఈ బంగారు తల్లి ఎల్లకాలం మన ఇంట్లో ఉండవలసిందేగా. ఎల్లకాలం మన ఇంట్లో ఎలా ఉంటుందమ్మా? కోడలి పిల్లగా వదినా. ఒరే గన్ను, అయ్యా. ఫోటో తీద్దామంటే బ్యూటీ కూడా కనపడడం లేదు. అయ్యా వాట్ బ్యూటీ చూడండి. పిస్తా బహార్లాగా పోజివ్వండి, ఫోటో తీస్తానని బహిరంగంగా చెబుతూ నొక్కి వక్కాడిస్తున్నాను. ఎవరు మీరు? బుస్సుని ఇంకా ఏమిటిది? ఎప్పుడు ఏ అమ్మాయి ఫోటో తీద్దామన్నా వెనకాల నుంచి చేవేస్తావు? ఇదేం బాలేదు, ఇట్స్ వెరీ బ్యాడ్. అయినా నువ్వు నన్ను పడేయాలంటే ఇక్కడే నీళ్ళే లేవు కదా. నీళ్ళెందుకురా, నేనున్నాగా. పద్మ, నువ్వు వెళ్ళు. ఏమిటిది? పల్లెటూరు పిల్లల దగ్గర నీ పట్నవాసం టెక్కు చూపిద్దాం అనుకున్నావురా? పెళ్లిగాని పిల్లలతో ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తే ప్రాణాలు ఎగిరిపోగలవు. జాగ్రత్త. చాలండి సంబడం. దొరికాడు కాబట్టి ఆయన వాయించేస్తున్నారు. సరిగ్గా చూస్తే అసలు కనపడతారు. మీ చెల్లెలు ఎలా తిరిగా పడాలేదేంటి? ఏంటో చూసావా? ఇప్పుడు కొట్టమాకండి. నా మాట నిజమో అబద్ధమో తెలుసుకోండి. నా మాట అబద్ధం అయితే అప్పుడు చంపేయండి. అవును నవకాంత్, అన్నయ్య అతన్ని కొట్టడం చూసినప్పటి నుంచి నాకేదో భయం వేస్తోంది. మనల్ని చూస్తే ఏం చేస్తాడో అని. ఏం చేస్తాడు? పెళ్లి చేస్తాడు. పద్మ, మళ్ళీ నా చెల్లెల జోలికి వచ్చావో నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. భూదేవంత ఓర్పుతో అష్ట కష్టాలు పడి నువ్వు దీన్ని పెంచితే, ఆకాశం అంత పందిరి వేసి రాజాలంటే అబ్బాయితో దీన్ని పెళ్లి జరిపించాలని నేను అనుకుంటుంటే ఇదేం చేసిందో చూసావా? నీచుడు మనకు విరోధి ఊరికి చీడ పురుగు అయిన ఆ కోట్లింగం కొడుకుతో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. పెద్దలున్నారు, హద్దులున్నాయి. ఇది పల్లె పుకారు పుడితే పెళ్లి జరుగుతూ అనే ఆలోచన దీనికి ఏమైనా ఉందా? అందుకే బాబు, వయసు వచ్చిన ఆడపిల్ల పెళ్లి విషయంలో ఆలస్యం చేయకూడదంటారు. అవునమ్మా, నెల తిరక్క ముందే నాతో చదువుకున్న స్నేహితుల్లో మంచివాడిని యోగ్యుణ్ణి తీసుకొచ్చి దీన్ని పెళ్లి జరిపిస్తాను. కానీ నేను అతన్ని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను. పద్మ, అవును, అతను నేను చాలా కాలంగా ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలని ప్రమాణం చేసుకున్నాం. అతనే లేకపోతే నా బ్రతుకు అర్థం లేదు. ఆ బ్రతుకు నాకు అవసరం లేదు. అది కాదు పద్మ, దుర్మార్గుడైన ఆ కోటిలింగం కొడుకుని కావాలనుకోవడం ఎందుకమ్మా? అన్నయ్య మంచి సంబంధం చూస్తానంటున్నాడుగా. అమ్మా, నేను కోరుకున్న మనిషిని కాదని వేరే మనవు చేస్తే నాతో పాటు నా భర్త కూడా జీవితాంతం బాధపడటమే జరుగుతుంది. అంతకన్నా నేను చచ్చిపోతే నాతోనే ఈ బాధ వదిలిపోతుంది. ఏమిటా నువ్వు చెప్పేది? మండబెడ సంత నీ చెల్లెలు మా వాడికి ఇచ్చి పెళ్లి చేసుకోవాలా? ఏ ఈ ఊళ్ళో మాకంటే సన్న ఎవరు దొరకలేదా నీకు? అది కాదు కోట్లింగం గారు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. ప్రస్తుతం నేనేం అనుకోవటం లేదు. నవకాంత్, అవును, ఆలోచన లేకుండా నేను చెప్పేది వినకుండా నా మీద చేసుకున్న క్షణంలోనే ఈ చెల్లిని పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా. నవకాంత్, ఆవేశంలో కొట్టాను, తిట్టాను. కానీ ఆ తర్వాత నా చెల్లెల ద్వారా మీ ఇద్దరి అనుబంధం తెలుసుకున్నాను. కనుక జరిగింది మర్చిపోయి మంచి మనసుతో నా చెల్లెల్ని పెళ్లి చేసుకో. నువ్వు చెప్పేవన్నీ ఒప్పుకోవాలా? ఇంటింటికి తిరిగి ఇస్తరాదులు కుట్టుకుని పిండి దంచుకునే వాళ్ళ అమ్మాయిని నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి నేను ఏమైనా పిడకలు అమ్ముకునేవాడినా? పెళ్ళంగా చేసుకోవడానికి వీడు ఏమైనా పురుషులు ఎదుర్కొనేవాడా? మీ నాన్న చరిత్ర తెలిసి బుద్ధిన వాడు మీతో సంబంధం పెట్టుకోడు. కోట్లింగం, ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలు కొడతాను. నువ్వు నీ కొడుకు మనుషులు అనుకుని నీతో మాట్లాడటానికి రావటం నాదే పొరపాటు. నవకాంత్, నిన్నే ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టిన నా చెల్లెలకున్న మనసు నీకు లేదు. నమ్మిన ఆడదాన్ని మోసం చేసే నువ్వు రాక్షసుడి, ఒట్టి పశువు.